నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, విశ్వ వసునామ సంవత్సరం జూలై 1 తారీఖు నుంచి వృషభ రాశి వారికి వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఈ వృషభ రాశి వారికమ్మ చాలా బ్రహ్మాండంగా ఉంది గత నెల కంటే కూడా. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు స్వక్షేత్రగతుడు అవుతున్నాడు ఈ నెలలో. జన్మ రాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగు లేకుండా చేస్తున్నాడు. వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు ఎంతో వివాహం కానిటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు కోల్డ్ స్టోరేజీ వ్యాపారాలు, అగ్రికల్చర్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హోటళ్ళ వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు అద్భుతంగా వీళ్ళు పూర్తి చేస్తున్నారు. మంచి లాభాల బాటలోకి వెళుతున్నారు. అయితే ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా వృషభ రాశి వారికి కాస్త శత్రు బాధ ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ ఆడవాళ్లతో కొంచెం సమస్య అనేటటువంటిది ఉంటుంది ఎప్పుడైనా సరే వృషభ రాశి వారు. ఎందుకంటే వీళ్ళు జాగ్రత్తగా చాలా మర్యాదగా ఆడవాళ్లతో ఉండాలి. కారణం వీళ్ళ రాశి అదే కాబట్టి, ఈ శుక్రుడి అధిపతి వీళ్ళకి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు గురుడు మరి ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చాడు కాబట్టి విద్యలో రాణింపు ఉంటుంది. బ్రహ్మాండంగా చదువుతారు, ముందుకు వెళ్తారు. కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం వీళ్ళకు వస్తుంది. దీనికి ఉదాహరణగా మనం రవి నిమ్మగడ్డ అనే అమెరికాలో ఉన్నాడు. అతను ఎంతో కృషి చేస్తూ మన మాధవీలత గారు విరించి హాస్పిటల్ ఓనర్ ఓబైసీ గారి మీద పోటీ చేసిన ఆవిడ్ని, వెంకయ్య నాయుడు గారిని, ఆ తర్వాత గోయంక గారిని, సుశీల్ గోయంక గారిని, ముగ్గురిని కలిపి ఏవో ప్రాజెక్ట్స్ చెప్పి సక్సెస్ అయిపోయాడు. ఈ రోజున అసలు ఎంత ఆకాశం అంత ఎత్తుకి వెళ్ళిపోయాడు జస్ట్ మేము చూస్తుండగా 4 నెలల్లో. అంటే వృషభ రాశి వారు మరి మాకు అవడం లేదండి ఎలా అంటారండి? కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా మనము వ్యవసాయం చేసేటటువంటి రైతులు వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఇనుము వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆయిల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ముందుకు వెళుతున్నారు. అండ్ విద్యార్థులు కూడా చాలా విదేశాలకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బు సమకూరడము, విద్యలో రాణింపు, మార్కులు కూడా పాస్ అవ్వాలి కదా. ఊరికనే విదేశాల్లో సీట్ ఇస్తే ఇక్కడ పాస్ అవ్వాలి కదా, మెయిన్ డిగ్రీ ఇవన్నీ కూడా పూర్తి చేసేయడం జరుగుతుంది. అసలు నిజంగా విద్యార్థులు ఎలా చదువుతున్నారంటే అమ్మ, అసలు రాత్రి 3 వరకు చదువుతున్నారు. 4కి జస్ట్ 1 గంట పడుకొని 4 నుంచి మళ్ళీ చదివేస్తున్నారమ్మా. వృషభ రాశి వాళ్ళు సరస్వతి పుత్రులు అయిపోయారు, ఐఏఎస్లు కొట్టేస్తున్నారు. అసలు ఆ విధంగా అసలు ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారంటే అసలు నిద్రపోవట్లేదు వీళ్ళు, అంత హార్డ్ వర్క్ చేసేస్తున్నారు. టెన్షన్. తప్పకుండా గురుగారు, వీళ్ళకి వృషభ రాశి వారికి అన్ని సక్రమంగా జరగాలి అంటే ఏమైనా రెమెడీ ఉంటుందా గురుగారు? తప్పకుండా ఉంటుందమ్మా. అర్ధాష్టమ కేతు వల్ల డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు. లవ్ అఫేర్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్ అందువల్ల చదువు పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ కేతు బాగాలేదు, కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదవాలి. కేతు జపం అంటే ఎలా చేసుకోమంటారు? ఓం కేతవే నమః, ఓం కేతవే నమః, అంతే చాలు. లేదా కేతు యొక్క శ్లోకం ఉంటుంది పురాణంలో, నవగ్రహ శ్లోకాల్లో ఆ కేతువుది. ఆ యొక్క శ్లోకాన్ని మనం చేసుకుని ఈ యొక్క కేతువు చుట్టూ తిరిగి ఉలవల్ని, కిలోంపావు ఉలవల్ని, అన్ని రంగుల వర్ణాలు ఉన్నటువంటి కలర్స్ ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకున్నట్లయితే ఆ యొక్క పోతుంది కేతు దోషము. అంతేకాకుండా ఈ యొక్క గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే గరిక గడ్డితో బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు, వృషభ రాశి వారి గురించి, వాళ్ళ జీవితం గురించి లేదా వాళ్ళ జాతకం గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది వృషభ రాశి అయితే మీకు మరిన్ని ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.